యాక్చువల్లీ కొంచెం ప్రాబ్లం చేస్తుంది వాళ్ళు. ఒకసారి మేడం అందులో ఫ్లోర్ దాకా వచ్చాక మధ్యలో ఆగిపోయింది. చాలాసేపు ఇరుక్కున్నారు మేడం అని, కొంచెం భయపడిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చింది. ఇంకోరు అయితే ఎమర్జెన్సీ ఆఫీస్ కానీ ఎన్నోసార్లు అదే లిఫ్ట్ పవర్ ఆఫ్ అయింది. రావడానికి 3 ఫ్లోర్లు ఎక్కాలంటే చాలా కష్టం. ఎప్పుడు కూడా కింద ఆగిపోయినా నేను రాను ఆఫీస్కి అనేది లేదు. వచ్చానంటే మేడం కంపల్సరీ ఆఫీస్కి రావాల్సింది. కానీ చెప్పిన పని చెప్పిన కంపల్సరీ ఏ వర్క్ ఉన్నా కంపల్సరీ మేడం ఫినిష్ చేయాల్సిందే. ఏది కూడా నేను ఇది చేయను నా వల్ల కాదు అనేది ఉండదు. మేడం దగ్గర వర్క్ వచ్చిందంటే కంపల్సరీ ఫినిష్ చేస్తాను. సో రేపటి నుంచి ఒక మంచి డెడికేటెడ్ ఆఫీసర్ ఇంకా మళ్ళీ రావట్లేదు అంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ మేడంకి నెక్స్ట్ రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అందరూ వచ్చి సభను విజయవంతం చేసినందుకు, మేడం రిటైర్మెంట్ ఫంక్షన్ని ఇట్లా మంచిగా జరిపిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. సో మేడం అఫీషియల్గా సర్వీసెస్ వచ్చి రివ్యూ చేస్తున్నటువంటి ఒక రివ్యూయింగ్ ఆర్డర్ ఇస్తున్నాను. అదేవిధంగా ఫాలోడ్ బై మేడంకి ఫెడరేషన్ బ్రాంచ్ ఆఫీస్ శ్రీనివాస్ గారు రండి. అదే ఫోటోస్ సార్ మీరు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు, మమ్మల్ని తిరిగారు, మీరు మొత్తం అదే చేస్తుంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మేడంని సన్మానించిన వారు ముందుకు ఫోటోస్ తీస్తున్నారా ఎవరన్నా? మన మదర్ కావ్య ఫోటో చేయమ్మా. అక్కడి నుంచి
నేను మీరు నెల నుంచి ఎవరికి ఫోన్ చేయట్లేదు కదా? చాలా పెద్ద కంప్లైంట్ ఉంది మీ మీద. మీ మీద చాలా పెద్ద కంప్లైంట్ ఉంది. ఎవరు ఫోన్ చేయలేదు కదా నెల రోజులు? బిఏపీకి చేయలేదు కదా మీరు ఫోన్? నెల రోజులు చేయలేదు. అది చాలా అందుకే మీరు మాట్లాడుకుని వెళ్ళిపోయింది. ఓకే సరే వెళ్ళు సెల్లి ఫోటో దిగాలి కదా. సెల్ ఇటు చూడు. ఓకే చాలా సంతోషం సార్. కొంచెం ఇట్లాంటి ఎవరన్నా అవుతుందా? ఫోటో కూడా